కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్య కాలంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు బుధుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తూ 13, 14, 15వ తారీఖులలో మకర రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. గురువు మిథునంలో, శని మీనంలో, రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ పక్షంలో కర్కాటక రాశి వారికి 6వ స్థానంలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 4 గ్రహాలు మాసవారీ ఫలితాలు, పక్ష ఫలితాలపై ప్రాధాన్యాన్ని, ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నారు. అయితే 6వ స్థానంలో సంచరించడం మూలకంగా మీ లోపల కాంపిటీషన్ స్పిరిట్ అనేది పెంపొందించుకోవాలి. ఎందుకంటే అనుకోకుండా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పక్క ఉద్యోగులతో కాంపిటీషన్ ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు, అదేవిధంగా వ్యాపారస్తులకు కూడాను చేసేటువంటి వ్యాపారంలో మనకు కాంపిటీటర్స్ తయారవుతారు. కాబట్టి ఈ స్పర్ధ అనేటువంటిది ఈ పక్షంలో బాగా కనబడుతుంది. అయినప్పటికీ మీరు శత్రువుల నుండి విజయాన్ని సాధిస్తారు కనుక మీకు ఇబ్బంది లేదు. అయితే మీరు కొంత యాక్టివ్గా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది అవసరం. ఈ పక్షం లోపల కుజుడి యొక్క ప్రభావము అనుకూలంగా ఉంది. 6వ స్థానంలో సంచరిస్తున్నాడు గనక అనుకూల సంచారం మూలకంగా మీ లోపల కొంత ఆవేశము, తొందరపాటు అనేటువంటిది పెరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే ఒప్పందాలు, భాగస్వాములతో నిర్ణయాలు తీసుకోవడము అనేటువంటిది ఈ పక్షంలో చాలా ముఖ్యమైనటువంటిది. అది చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోండి. ఓవరాల్గా గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం చూసినట్టయితే ఫలితాలు మీకు మానసికంగా కొంత చంచలత్వం కనబడుతుంది. ఈ పక్షం లోపల అంటే ఆసిలేటింగ్ పొజిషన్లో ఉంటారు. నిర్ణయము తీసుకోవడము మంచిదా, కామ్గా ఉండడము మంచిదా అనేటువంటి మీమాంస లోపల మీరు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీకు కుటుంబ సభ్యుల యొక్క చదువు, పెళ్ళి, వాళ్ళ యొక్క సెటిల్మెంట్ విషయం లోపల మీకు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ పక్షం లోపల రావాల్సినటువంటి డబ్బు మట్టుకు మీకు చేతికి అందుతుంది. అయితే అనుకున్న సమయంలో మీకు అందదు. కొంత ఆలస్యంగా రావడం మూలకంగా కొంత మీరు అప్పులు చేయవలసినటువంటి ఆగత్యం కూడాను ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తల్లిదండ్రులతో సఖ్యతతో ఉంటారు. వాళ్ళ యొక్క ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. వాళ్ళ డెవలప్మెంట్స్, వాళ్ళ యొక్క ఆరోగ్యము, స్థితిగతులను మీరు బాగా క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాల గురించి మీరు బాగా ఆలోచిస్తుంటారు. ఆధ్యాత్మికత వైపున మీరు ప్రయాణం చేస్తుంటారు. అంటే భక్తి ప్రపత్తులు బాగా పెరుగుతాయి. గురువులను సందర్శించుకుంటారు. ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. అయితే కొంత జాగ్రత్త మట్టుకు అవసరం ప్రయాణాల లోపల. ఈ పక్షంలో మీకు ముఖ్యంగా కావలసినటువంటిది సమయం లోపల నిర్ణయాలు తీసుకోవడము, ప్రారంభించబోయేటువంటి పనులను కూలంకషంగా మీరు ఆలోచించడము, సమయానికి మీరు రియాక్ట్ కావడము, తర్వాత సహనంతో మీరు ఉండడము ఈ పక్షంలో మీకు బాగా కావలసినటువంటి అంశాలు. ఇవి చేసినట్టయితే, వీటిని ఉపయోగించుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ఏ గ్రహాలు బాగాలేవు అనేటువంటి విషయాన్ని చూసి కూలంకషంగా మనకు పరిహారం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, మీరు ఈ పక్షంలో
సోమవారం రోజున శివార్చన చేయండి, శివుడికి అభిషేకం చేయండి, పాలను దానంగా ఇవ్వండి, పంచామృతాలతో అభిషేకం చేయండి శివుణ్ణి. మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్య ప్రదాత గనక మీకు అన్ని రకాలుగా మనస్సును స్థిరంగా ఉంచేటట్టుగా చూస్తాడు. పనుల లోపల మీకు సాఫల్యతను ఇస్తాడు ఆ భగవంతుడు. కనుక ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.